హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏంటంటే, విధిరాతను మనకు అనుకూలంగా మార్చుకోగలమా, ఇది సాధ్యమా? ఇది ఈ టాపిక్. ఎందుకు మనం దీని పట్ల అవేర్నెస్ ఉండాలి అంటే విధిరాతను మనకు అనుకూలంగా మనం ఎలా మార్చుకోగలము యాజ్ పర్ న్యూమరాలజీ, నేమ్ కరెక్షన్ ఆర్ నేమ్ చేంజ్ అనేది మనకు తెలియాలి. ఈ విషయం మనం ఎవరికి చెప్పినా ప్రతి ఒక్కరూ అనే మాట ఏంటంటే, విధిరాత లేదా బ్రహ్మ రాసిన రాత అది మార్చుకోవడానికి మనమెవరం? పోయిన జన్మ కర్మలు ఉంటాయి, అవి మీ పైన పనిచేస్తూ ఉంటాయి. మనం ఎంతటి వాళ్ళం? సామాన్య మానవులం. ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం. ఇదంతా కూడా వారికి ఉన్నటువంటి అవగాహన లోపమనే చెప్పాలి. ఎక్కువగా ఆధ్యాత్మిక ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. అంటే సైంటిఫిక్ వెర్షన్ని వాళ్ళు త్వరగా అంగీకరించలేరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడిప్పుడు మనం అంతరిక్షయానం చేయాలన్నా కూడా మనకి వెసులుబాటు కల్పిస్తుంది నాసా. అంటే ఈ యొక్క అంతరిక్షంలో భూమి లాంటి మరో గ్రహం మీదకు కూడా మనుషులు వెళ్తున్నారు. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడే అంతరిక్షంలో అక్కడే ఒక స్టేషను దానిపైనే ఉండగలుగుతున్నారు. రోజుల తరబడి ఉండి రాగలుగుతున్నారు. అంటే సైంటిఫిక్గా మనం ఇంత డెవలప్ అయ్యి ప్రతి విషయం మనకి సైంటిఫిక్గానే జరుగుతున్నప్పుడు మనము సైంటిఫిక్ విషయాలని అంగీకరించలేకపోతే మనము జ్ఞానం పరంగా వెనుకబడి ఉన్నట్లు. ఓకేనా? అంటే మనము నేను ఇంతకుముందు చెప్పిన మాటలన్నీ ఓకే, మన సాంప్రదాయ నమ్మకాలవి. వాటిని మనం గుర్తుంచుకోవచ్చు కానీ పాటించకూడదు. పోయిన జన్మలో కర్మ ఇలా ఉంది, ఎందుకు వచ్చింది అది? ఒకప్పుడు జ్ఞానం ఎక్కువ లేని రోజుల్లో, నాలెడ్జీ లేని రోజుల్లో ఒక మనిషి బాగా డిసీజ్ ఎక్కువయ్యి, రోగాలు ఎక్కువయ్యి వాడు బాధపడుతూ ఉంటే వాడిని ఓదార్చడం కోసం, అయ్యా పోయిన జన్మలో ఏదో పాపం చేసుకొని ఉన్నావు, ఏదో కర్మ ఉంది, అది ఇప్పుడు అనుభవిస్తున్నావు, త్వరలోనే పోతుందిలేయ్యా అంటే వాడు ఓహో అవునా అని కొంత సంతృప్తి పడతాడనమాట. ఓకే, ఒక తెలివైనవాడు, బాగా డబ్బున్నవాడు ఎంతో ఖర్చు పెట్టి వ్యాపారం చేసి దాంట్లో డల్ అయినప్పుడు వాడు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాడిని దాని నుంచి కాపాడటానికి, అరే బాబు ఇది జరగాల్సి ఉందయ్యా, జరిగింది అంతే, నువ్వు కంగారు పడే పని లేదు అంటే ఇలాంటి మాటలు లోక కళ్యాణం కోసం మన పెద్దలు మన సాంప్రదాయం ప్రకారం వాడినివ్వండి. ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందాక అదే వాడుతూ అరవకుండా మనం కూర్చోవడం అంటే అదొక నాన్ సెన్స్ అనమాట, సెన్స్ లేని విషయం. ఇప్పుడు మనకు డెవలపింగ్ ఉంది. ఒకటి, డెవలప్ అయినటువంటి సైంటిఫిక్ విధానాన్ని మనం అందుకోవాలి. అందుకోకపోతే అది అందిపుచ్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. ఓకే, ఇక మనం టాపిక్లోకి వద్దామండి. అసలు విధిరాత అంటే ఏంటి? ఫస్ట్ ఆ విధిరాతని మనకి అనుగుణంగా న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ద్వారా ఎలా మార్చుకుంటాము, అలా మార్చుకోవడానికి ఉన్న ఏకైక రెమెడీ ఈ ప్రపంచంలో న్యూమరాలజీ ప్రకారం ఉన్న నేమ్ కరెక్షనే. పూజలు పునస్కారాలు తర్వాత స్టోన్స్ ఇలాంటివి కాదు. అయితే అవి తప్పు కాదు, కానీ దీనికి మార్గం కాదు. అది సాంప్రదాయం, నమ్మకం, నమ్మేద్దాం, సాంప్రదాయం ప్రకారం పాటిద్దాం. కానీ మనకి సమస్య వచ్చిందా అవి చేసి ఊరుకోకూడదు. ఏది చేయాలి? ఇప్పుడు మనం చెప్పుకోబోయే చేయాలి. సో విధిరాత అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి భూమి మీద వచ్చిన వ్యక్తికి ఒక డేట్ ఆఫ్ బర్త్ అంటూ ఉంటుంది. ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 21/7/2001 అనుకోండి, ఇది ఒకరి డేట్ ఆఫ్ బర్త్. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. వారి యొక్క సిగ్నిఫికేషన్ ఇదే. ఎవరు నువ్వు? 21/7/2001లో పుట్టిన వ్యక్తివి. ఇంకా ఎవరు నువ్వు? 21/7/2001లో పలాని ఊరిలో పుట్టిన వ్యక్తివి. ఇంకా ఎవరు నువ్వు? 21/7/2001లో పలాని ఊరిలో పలాని టైంలో పుట్టిన వ్యక్తివి. ఓకే,
ఈ విధంగా ఒక సిగ్నిఫికేషన్ అది గుర్తు అనమాట. ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు వీరికి మనం ప్యాట్రన్ తీసుకుంటే అదే వీరి విధిరాత. ప్యాట్రన్ అంటే ఏంది? మొదటగా దీని యొక్క డెస్టినీ తీసుకోవాలి. 2 1 3 10 12 13, 2 1 కూడితే 3, 0 7 కూడితే 7, 2 1 3, 1 3 4. ఇది ప్యాట్రన్. ఇది విధిరాత. అంటే బ్రహ్మ రాసిన రాత ఇదండి. దీంట్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మరోసారి చెప్పుకుందాం. 3 ఎలిమెంట్స్ని మనం గుర్తించాలి. ఏంటివి? డెడ్ యాంటీ కాంబినేషన్స్ 6 జతలు, 16 17 29 37 38 47. ఈ 6 జతలు డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటే జన్మ పగ సంఖ్యల జతలు. తర్వాత రెండోది ఏంటంటే కూల్ నెంబర్స్ 3 6, మూడోది వీక్ నెంబర్స్ 2 8. ఇవి ఉన్నాయా చూడాలి. దాన్ని బట్టే ఆ విధిరాత ఏందో చెప్పొచ్చు మనం. ఇక్కడ చూడండి, జన్మపగ సంఖ్య డెడ్ యాంటీ అంటే 1 6 ఉండొచ్చు, 6 1 ఉండొచ్చు. సో 3 7 ఒక డెడ్ యాంటీ కాంబినేషన్ 3 7. తర్వాత 7 3 ఒక డెడ్ యాంటీ కాంబినేషన్ 7 3. తర్వాత 7 4 ఒక డెడ్ యాంటీ కాంబినేషన్ 4 7 7 4. అంటే 3 డెడ్ యాంటీ కాంబినేషన్లు ఉన్నాయి. ఎవరికైనా ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో ఒక డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంటేనే సగం జీవితం సంకనాగిపోతుంది. అలాంటిది 2 ఉన్నాయంటే 90% నరకమే. మరి 3 ఉన్నాయి అంటే వీరికి 100% నరకమే. ఏంది వీరి విధిరాత? వీడికి లైఫ్లో ప్రశాంతత లేదు, లైఫ్లో అసలు గ్రోతింగ్ లేదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. తర్వాత వీక్ నెంబర్స్ 3 6, 3 2 సార్లు ఉంది. ఏమవుతుంది? వీక్ నెంబర్స్ ఉంటే డిసీజెస్, రోగాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇది ఒక్కొక్కటి 15 ఏళ్ళు ఉంటుంది. ఈ 15 ఏళ్ళలో రోగం ఉంటుంది. మళ్ళీ 16 నుంచి 30 దాకా కొంచెం బాగుంటే మళ్ళీ 31 నుంచి 45 దాకా రోగం ఉంటుంది. ఇలా ఉంటాయి. లక్ ఏంటంటే వీక్ నెంబర్స్ ఏమీ లేవు. ఇంకా లక్ ఏముంది? ఉండాల్సినంతా ఉంది. ఇంకా లక్ ఏముంది? ఇది విధిరాత. మరి ఈ విధిరాతను ఏం మార్చిద్ది? ఒక పూజ చేసుకుంటావు, ఎలా మార్చిద్ది? నీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. పర్టికులర్గా నిన్నే గుర్తుపెట్టుకుని ఆ పూజ ఏం చేసి చెప్పండి అంటే అందులో ఉన్న సైన్స్ ఏంటంటే ఆ పూజ చేసేటప్పుడు వాడేటువంటి శ్లోకాల వైబ్రేషన్. అయితే వాటిని చాలా క్షుణ్ణంగా చదవగలగాలి. అయితే ఎవరు చదువుతారు? మంచి క్వాలిటీ కలిగిన పురోహితులు చదవగలుగుతారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో క్వాలిటీ కలిగిన పురోహితుల్ని భూతద్దం వేసుకున్నా కనపడరు, ఇంకా సామాన్యులకు అసలు కనపడరు. మరి ఎలా సాధ్యమవుద్ది? పోనీ స్టోన్లు పెట్టుకుంటారా? అది మంచిదే, కానీ నీకు ఒరిజినల్ స్టోన్ పట్టుకోవడం ఎంత కష్టం. ఆ స్టోన్ పట్టుకున్నాక ఆ స్టోన్ పెట్టుకున్న వాళ్ళు వాటి నియమాలు పాటించడం ఎంత కష్టం. అవి రెండు చేయకపోతే స్టోన్ పెట్టుకుంటే మంచిగా నింగా చెడు ఎక్కువ జరిగింది. సో వద్దు, అవన్నీ డివైన్ దేవునికి సంబంధించినవి. వాటి జోలి మనం పోకూడదు. ఈ జనరేషన్లో మనం సైంటిఫిక్ వేలోనే వెళ్ళాలి. మరి ఏం వెళ్ళాలి? వీరి గనక నేమ్ ఇప్పుడు 4 ఉంది డెస్టినీ. దీని ప్రకారం 2 4 8 అనే వీరి యొక్క హార్మోనీస్. వీటిల్లో ఏది యొక్క నేముకు సరిపోతుందో చూద్దామండి. 4 అంటే ఫస్ట్ 2 తీసుకుందామండి. అన్నిట్లో 2 వేసుకోవాలి. 3 2 5 9 5 6. చూడండి, వీరికి 3 7 3 4 అనేది విధిరాత. ఈ 2లో గనక వీరి యొక్క నేమ్ పెట్టగలిగితే టోటల్లో సింగిల్ చేస్తే ఇలా మారిపోయిద్ది. ఎలా మారిపోయిద్ది? అట్లా మనం ఏమన్నా మంత్రం పెడుతున్నామా? ఎలా మారిపోయిద్ది? ఇక్కడే సైంటిఫిక్ ఆధారాలు ఉన్నటువంటి 2 విషయాలను మనం చెప్పుకోవాలి. ఒకటి, మనం గ్రంథాల్లో చదివి ఉంటాం, పాత సినిమాల్లో చూసుంటాం. ఋషులు తపస్సు చేస్తారు, వారిపైన పుట్ట పెరిగిందాకా చేస్తారు, నెలలో సంవత్సరాల తరబడి చేస్తారు. దాంట్లో మనం గ్రహించాల్సింది ఏంది? వాళ్ళు తపస్సు చేసేటప్పుడు వాడే ఉచ్చారణ, ఓపిక, ఏకాగ్రత, ఈ 3 ఏం చేస్తాయంటే వారు ఉచ్చరించేటువంటి ఆ పదములో ఓం నమ శివాయ ఆ పదములో ఉన్న పాజిటివ్ని విశ్వానికి కనెక్ట్ చేస్తాయి.
విశ్వం మనకి మంచి వెలుగునిస్తుంది, పాజిటివ్నిస్తుంది. ఇది ఫార్ములా. అక్కడ ఈ ఫార్ములాతోనే అద్భుతమైన ఫలితాలని గడించాం. తర్వాత అంతకంటే ఇంకా ఈజీగా మన నాయనమ్మ వయసు కలిగిన వాళ్ళు రామకోటి రాసేవాళ్ళు. శ్రీరామ 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 అంటూ కోటిసార్లు రాసేవాళ్ళు. అక్కడ కూడా ఏముంది ఫార్ములా? ఏకాగ్రత, ఓపిక, ఏకాగ్రత, ఓపిక, ఉచ్చారణ. అది పైకి అనకపోయినా రాసే ప్రతిసారి అనుకుంటారు ఏమని? శ్రీరామ శ్రీరామ. ఉచ్చరించే విధానం ఒకటే. సో అది కూడా విశ్వానికి కనెక్ట్ అయ్యి వాళ్ళకు పాజిటివ్ వచ్చి వాళ్ళ కూతుళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు అందరూ అద్భుతంగా ఉండేవాళ్ళు. ఓకే, మరి ఇప్పుడేంటి పరిస్థితి అంటే మీ యొక్క జన్మ వైబ్రేషన్కి సరిపడేటువంటి మీ నేముని మీరే రోజు ఉచ్చరిస్తూ, రోజు ఓపికగా, రోజు ఏకాగ్రతతో, చూసారా తపస్సులో ఉన్న 3, రామకోటిలో ఉన్న 3 ఇక్కడ ఉన్నాయి. ఉచ్చారణ, ఏకాగ్రత, ఓపిక. సో అది విశ్వానికి కనెక్ట్ అయ్యి మీకు పాజిటివ్ని ఇస్తుంది. ఇదే ఫార్ములా. అప్పుడేమవుతుంది? ఏదైతే మీ విధిరాత ఉందో ఇది గ్రాడ్యువల్గా ఇదిగో ఇలా మారిపోతుంది. దీంట్లో చూడండి, డెడ్ యాంటీ కాంబినేషన్ లేవు. కూల్ నెంబర్ ఉంది, ఇక్కడ 6 కూల్ నెంబర్ ఉంది. అంటే ఎప్పుడు ఇది 46 నుంచి 60 వరకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది అని. దానికి 14 డైమెన్షన్లో నేమ్ ఉందనుకోండి, చెక్ ఇంకంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, మనం 4 వీరికి ఉంది, 4లో పెట్టచ్చు, అంటే 40లో పెట్టచ్చు పేరు. ఇక్కడ 40లో ఇలా పెట్టామనుకోండి, ఇది ఓకే. ఇక్కడ 6ని 0 కట్టుబరుస్తుంది. మనం ఏదైతే ప్రాబ్లమాటిక్ అనుకున్నామో దాన్ని బంద్ చేస్తుంది. అలా మనం ఆ పేరు కోర్సులో రాసుకున్న కొద్ది జరుగుతుంది. సో మనకి ఏదైతే విధిరాత అనుకున్నామో దానిని మనకు అనుగుణంగా మనం మార్చుకోగలము. దేని ద్వారా? పూజలు చేయడం ద్వారా కాదు, స్టోన్స్ పెట్టుకోవడం ద్వారా కాదు, ఇంకేదో చేయడం ద్వారా కాదు. మీ వైబ్రేషన్లో ఉన్న 14 డైమెన్షన్లోని మీ నేముని మీరు ఏకాగ్రతగా ఒకే టైంకి మంచి పేషెన్సీతో మంచి ఉచ్చారణ చేస్తూ రాసుకోవడం ద్వారా. అయితే ఒకటి, మీరు ఎక్కడ పడితే అక్కడ నేమ్ కరెక్షన్లు చేయించుకొని, నేను నేమ్ కరెక్షన్ చేయించుకున్నాను, కొంతమంది తెలియక ఏం చేస్తున్నారు, సూర్యోదయం లోపే రాపించాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, అతి తెలివిపోయి ఉదయం ఒకసారి రాయండి, సాయంత్రం ఒకసారి రాయండి. ఉదయం చేసినప్పుడు మీకు మంచి గ్రోత్ వస్తుంది, గెయిన్ వస్తుంది, సాయంత్రం రాత్రి మొత్తం లాక్కెళ్ళిద్ది. ఎందుకంటే సన్సెట్ అది అస్తమిస్తున్నాడు. ఆ యొక్క విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు కూడా చాలామంది మీకు అలాంటి సలహాలు ఇస్తున్నారు. పోనీ వాళ్ళు సలహా ఇచ్చారు కరెక్ట్గా, మీరు రాస్తున్నారా? మీరేం చేస్తున్నారు? 50 సార్లు రాయాల్సిన దాన్ని 10 నిమిషాలు గీక్ అవతలు పెడుతున్నారు. అంటే మొక్కుబడి, ఓహో సార్ రాయమన్నారు, నేను రాశాను, ఓకే, ఇంకేంది నాకేం కాలేదు, ఏమవుద్ది? సిస్టమ్ ప్రకారం రాయాలి. ఏ సిస్టమ్ అది? మీరు ఎన్నిసార్లు అయితే రాస్తారో, అంటే డైలీ ఒక 50 సార్లు రాశారు, లేదా ఒక 60 సార్లు రాశారు, అది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. మరి ఎన్ని నిమిషాలు మెయింటైన్ చేయాలి? ఇది అందరికి తెలియదు. ఎందుకంటే ఇది ఒక డైమెన్షన్. కాబట్టి 14 డైమెన్షన్స్లో మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకుంటే మీ యొక్క విధిరాత ఏదైనా, పోయిన జన్మలో మీ కర్మ ఎలా ఉన్నా, కేవలం మీరు మాత్రమే దానిని మీ స్వహస్తాలతో విధిరాతని మీకు అనుగుణంగా మార్చుకోగలరు. ఏమవుద్ది మార్చుకుంటే? మీకు మంచి గ్రోత్ వస్తుంది. అంతేనా? నో, మీ ఫ్యామిలీకి అంతా అది విస్తరింపబడిద్ది. మీ దగ్గర ఉన్న వరకు, అంటే మీ పిల్లలు మళ్ళీ వాళ్ళు ఇన్నుడులుగా అయ్యారు, మళ్ళీ వాళ్ళకే అది అవసరం అవుద్ది. మీ దగ్గర ఉన్నంత వరకు అది హెల్ప్ అవుద్ది అనమాట. కాబట్టి ఇది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవగాహనని పెంపొందించుకోండి. పూజలు చేయటానికి, స్టోన్స్ పెట్టుకోవడానికి నేను వ్యతిరేకము కాదు. అయితే అవి మన సాంప్రదాయాలు, మన నమ్మకాలు, పాటిద్దామండి, పోయేదేముంది? మహా అయితే ఒక అరగంట టైం వేస్ట్ అవుద్ది, లేదా ఒక 20 రూపాయలు 30 రూపాయలు నష్టమైద్ది, అంతే కదా. చేద్దాం, మన యొక్క సాంప్రదాయం అది. కానీ మన కోసం ఇది కావాలి.
గుర్తుంచుకోండి. సో ఇది ఈ వీడియోలో టాపిక్. మరో డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో మనం కలుద్దామండి.